definitely Israel will exist and it will continue to exist there. రైట్. అయితే ఇంకొక టాపిక్ సార్, మన ప్రశాంత్ గారు, ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషన్కి పితామహుడిగా పిలిచే అయతుల్లా రూహుల్లా ఖొమైనీ, వీరి గ్రాండ్ ఫాదర్ సయ్యద్ అహ్మద్ ముసావి హిందీ, హీ వాజ్ ఫ్రమ్ ఇండియా. ఆయన ఎప్పుడో ఇరాక్ తీర్థయాత్రలకు వెళ్ళి ఆ బాగ్దాద్ నుంచి ఇరాన్ వచ్చి ఖొమైనీ ఆర్ ఖమేనీ అనే ఒక విలేజ్లో అక్కడ స్థిరపడ్డాడు. అక్కడ భావజాలానికి ఆకర్షితుడయ్యాడు అండ్ ఇస్లాం పండితుడిగా ఆయన పేరు తెచ్చుకున్నాడు. అలాగే తన నెక్స్ట్ జనరేషన్స్ కూడా తయారు చేశాడు. దురదృష్టం ఏంటంటే భారతదేశంలో ఎక్కడైనా ఉగ్రదాడి జరిగితే దాని కనెక్షన్ హైదరాబాద్లో ఉన్నట్టు ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న ఉగ్రదాడి కనెక్షన్ కూడా చివరికి భారతదేశానికి కనెక్ట్ అయి ఉంది. ఇది అన్ఫార్చునేట్. అది దురదృష్టం కాదండి, యాక్చువల్గా ఏంటంటే అది డెస్టినీ. అది ఏమవుతుందంటే ఎప్పుడో వెళ్ళిపోయినోడిది కూడా మరకలు మనం అంటించుకోవాల్సి వస్తుంది. ఎక్కడికో వెళ్ళిపోయినోడిని కూడా ఆ మరకలు మనం, ఆ తాలూకా మరకలు మనం స్టెయిన్స్ మనం తీసుకోవాల్సి వస్తుంది. బట్ దే ఆర్ ఓకే, బట్ ఫోర్ ఫాదర్స్ ఈజ్ ఓకే, బట్ వాట్ అబౌట్ ప్రెసెంట్ నౌ అనేది ఆయన దగ్గర వచ్చినప్పుడు, ఈ రుహల్లా ఖమేనీ ఎప్పుడైతే 89 లో చనిపోయాడో, జూన్ ఇదే జూన్ నెలలో 3, 4 ఈ డేట్స్ లో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఆ చనిపోయినప్పుడు ఇక్కడ అక్బర్ అని చెప్పి ఒక ఆయన ఎవరైతే ఉన్నాడో, హమేషి అని ఆయన ఇప్పుడు ఉన్నటువంటి ఖమేనీని జస్ట్ సక్సెసర్ గా రుహల్లాకి సక్సెసర్ గా పెట్టి ఇతన్ని పార్లమెంట్ లో పెట్టి ఇతను సుప్రీం లీడర్ చేయాలని చెప్పి, హీ వాజ్ ద వెరీ వెల్తియెస్ట్ మ్యాన్ అన్నమాట. ఇతన్ని పెట్టి తీసుకొచ్చి పెట్టాడు. ఆ తర్వాత ఇంకా ఎప్పుడూ కూడా వెనక్కి తిరిగి చూసుకోవాలా ఈ రోజు వరకు ఇతను. సో ఆ రోజు నుంచి ఈ భావజాలం మీద కట్టి ఎప్పటికప్పుడు ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల యొక్క సఫికేషన్స్ లోపల నుంచి బయటికి రాకుండా చూస్తా. సో ఇప్పటి వరకు సాగిన ఆటలు ఇంకా సాగట్లే. ఇప్పుడు అందరూ కూడా తెలివి మీరిపోయారు బాగా, అందరికీ కూడా తెలివి వచ్చింది, చాలా యంగ్ జనరేషన్స్ వచ్చినాయి. ఏంటి మనం ఈ కొట్లాట ఇప్పుడు 21st centuryలో ఉండి దే ఆర్ ఎగ్జిస్టింగ్ ఫర్ ద బ్రెడ్ అండ్ బటర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది లోపల ఇప్పుడు 92 million పీపుల్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. దే హ్యావ్ వెరీ అంటే రిసోర్సెస్, న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి వాళ్ళకి. సో వాళ్ళని వినియోగించుకోకుండా వీళ్ళు తప్పుదారిలో పెడుతున్నారు దీన్ని. సో ఈ ఖమేనీ ఏరియా ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు 89 తర్వాత ఇతన్ని సుప్రీం లీడర్ గా ఎన్నుకున్న తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఇతను చెప్పిందే వింటున్నారు. ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారే 40 సంవత్సరాల కళ ఏంటి, 40 సంవత్సరాల నుంచి యురేనియం బ్రిక్స్ చేసి ఇజ్రాయెల్ ని పటంలో లేకుండా చేసేద్దామని 40 నిమిషాల్లో అయిపోయింది. 40 సంవత్సరాల కుట్ర జరిగినా కూడా 40 నిమిషాల్లో డిస్ట్రాయ్ అయింది. బట్ స్టిల్ సంథింగ్ ఉన్నా కూడా ఇంకా ఆ వాటిని కూడా డిస్ట్రాయ్ చేస్తారు ఖచ్చితంగా. ఎందుకు అంటే వాళ్ళు మోటివ్ అనేది రాంగ్, వాళ్ళ యొక్క మోటివ్ అనేది రాంగ్, వాళ్ళు కట్టుకున్న మోటివ్ అనేది రాంగ్. రైట్. అంటే ప్రశాంత్ గారు, ఇంకొక అంశం అంటే ఒక్కసారి మళ్ళీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ దగ్గరికి వచ్చేప్పటికీ భారతదేశం ఇరాన్లో పోర్ట్ కడుతోంది. అంటే భాగస్వామ్యం, పోర్ట్ కడుతోంది అంటే పూర్తిగా అని కాదు, భాగస్వామ్యం ఉంది. సింహభాగం మన ఫండ్స్ ఉన్నాయి. ఇదేమన్నా ఇండో ఇరాన్ రిలేషన్స్ని మీద ఏమన్నా ఇంపాక్ట్, అడ్వాన్స్ ఇంపాక్ట్ చూపించే సూచన ఏమన్నా ఉందా, కనిపిస్తుందా మీకు? నాకు తెలిసి ఏం ఉంటదండి అట్లా. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇజ్రాయెల్ ఇన్ని స్ట్రైకులు చేసినా కూడా ఆ పోర్ట్ మీద స్ట్రైక్ చేయలే. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇండియాతో మాట్లాడుతుంది. ఇండియాకి నష్టం కలిగించే పని ఇజ్రాయెల్ ఎప్పుడూ చేయదు. సో ఇరాన్ కూడా ఇప్పుడు అడుగుతానికి, ఇప్పుడు మనకంటే ఇంకా మిత్రమైన దేశాలు, ఇవాళ ఖతార్ ఏమని బెదిరించిందండి, నువ్వు మా దేశం మీద మిసైల్ చేసావు, మా ఎయిర్ బేస్ మీద కాదు, వీ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు డిఫెండ్ యూ, నిన్ను మళ్ళీ తిరిగి అటాక్ చేయడానికి మాకు ఆల్ రైట్స్ ఉన్నాయని ఒక స్టేట్మెంట్ ఇచ్చి బెదిరించి వదిలేసింది. ఇప్పుడు అంటే అది ఈ రోజు చేయొచ్చు, రేపు చేయొచ్చు, ఎల్లుండి చేయొచ్చు. ఈ ట్రంప్ కార్డ్ అనేది వాళ్ళకి ఎప్పుడు పనిచేయదు. మన భారతదేశం ఇరాన్ కి ఏదన్నా మిస్టేక్ చేసి ఇరాన్ కి ఏదన్నా అగైనెస్ట్ గా చేస్తే వాళ్ళు ఏదన్నా మనకు అనుకోవచ్చు. బట్ నెవర్ సే దట్ ఎనీథింగ్ రాంగ్. ఒక సింగిల్ వర్డ్ కూడా ఈ రోజు కూడా చర్చించుకోండి అని చెప్తుంది. ద్వైపాక్షిక చర్చల ద్వారా కూర్చొని మాట్లాడుకోండి అని చెప్తుంది ఇండియా. ఇరాన్ ప్రెసిడెంట్ ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడినప్పుడు కూర్చొని మాట్లాడుకోండి అని మాత్రమే చెప్పారు. ఎందుకంటే మాటలు ఎప్పుడైనా చర్చల ద్వారానే పరిష్కారం అవుతుంది. వాళ్ళు ఒకటే సార్, ఇంటర్నేషనల్ మీడియా దగ్గరికి ఇంటర్నేషనల్ కవరేజ్ కోసం దే ఆర్ వెరీ బిగ్ డ్రామా ఆర్టిస్ట్. మీకు చెప్తున్నాను కదా,
ఫారెన్ మినిస్టర్ బయటికి వెళ్ళి అసలు ఇజ్రాయెల్ అమెరికా మా మీద ఎందుకు యుద్ధం చేస్తుందో మాకు తెలియదు అంటున్నాడండి. అందరు నవ్వుతున్నారు అక్కడ, ఆల్ రిపోర్టర్స్ అని నవ్వుతున్నారు, ఎందుకు చేస్తున్నారో తెలియదు అంటున్నాడు అక్కడ డైరెక్ట్ గా. మీరు ఆ వీడియోస్ ఉన్నాయి చూడండి ఒకసారి. మరొకటి ఇప్పుడు నేను ఇందాక కూడా డేవిడ్ బ్రన్హామ్ గారిని కూడా అడిగాను, మిమ్మల్ని అడుగుతున్నా. హమాస్, హౌతీస్ అండ్ హెజ్బుల్లాస్ వాళ్ళ అవశేషాలు ఇంకా అక్కడ గాజాలో ఉన్నాయి. ఇది స్పెసిఫిక్గా ఇంటర్నేషనల్ అబ్జర్వేషన్. ఇప్పుడు వాటిని అలా వదిలేశారనుకోండి, అమీబలాగా విస్తరిస్తూ ఉంటుంది కదా, అది ఒక పక్క నొక్కితే రెండో పక్క విస్తరిస్తుంది. కంప్లీట్ జస్ట్ లైక్ లివర్ అండి, జస్ట్ లైక్ లివర్. అదే చిన్న మొక్క ఉన్నా కూడా ఎలా అయితే పెరిగిద్దో, ఈ చిన్న మొక్క కూడా లివర్ అలా ఎలా అయితే పెరిగిద్దో ఇది కూడా అంతే. లాస్ట్ వరకు తీయాల్సిందే దీన్ని, అదే మూలాలతో తీయాల్సిందే. అండ్ హౌ కమిటెడ్ ఇజ్రాయెల్ ఇస్ నౌ, అది నేను అడుగుతున్న ప్రశ్న. హౌ కమిటెడ్ ఇజ్రాయెల్ ఇస్ నౌ? 100% అండి, 100%. ఎందుకు అంటే దే వాంట్, ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా కోరుకుంటుందండి ఒకటే. ఇప్పుడు 2 స్టేట్స్ నినాదం వచ్చింది, ఇజ్రాయెల్ పాలస్తీనా స్టేట్స్. మన ట్రంప్ గారు ఫస్ట్ టర్మ్ లోనే తీసుకొచ్చారు ఇది, ఓకే అన్నారు. దీన్ని వాళ్ళకి గొంతెమ్మ కోరికలన్నీ కోరుతున్నారు, మాకు ఈ స్ట్రైక్ వద్దు, మాకు ఇట్లా కావాలి అట్లా కావాలి. అసలు నీకు స్టేట్ ఇస్తారన్నప్పుడు తీసుకోవాలిగా, నువ్వు ఇంటర్నేషనల్ నీకు రికగ్నైజేషన్ వస్తున్నప్పుడు తీసుకోవాలిగా. వాళ్ళకి అది కావాలి, అది వద్దు. ఈ హమాస్ కి, హిజ్బుల్లాకి పాలస్తీనా స్టేట్ గా ఏర్పడి పాలస్తీనా ప్రజలు ప్రాస్పర్ అవటం ఇష్టం లేదు ఒరిజినల్ గా. వాళ్ళకి కావాల్సింది ఎప్పుడు గొడవలు ఉండాలి, ఇంటర్నేషనల్ ఫండింగ్ రావాలి. వీళ్ళు మట్టికి ఖతారులో 5 స్టార్ హోటల్లో కూర్చుంటారు. అక్కడ మీరు రియల్ గా మీరు రండి, వార్ అయిపోయిన తర్వాత నేను చూపిస్తాను, నేను ఏం మాట్లాడుతున్నాను అనేది మీకు డైరెక్ట్ గా చూపిస్తాను. నేను బ్రెడ్ ముక్క కోసం సార్, బట్టలు లేని చిన్న చిన్న పిల్లలు ఇలా మొహం అంతా జుట్టు అంతా ఇలా అయిపోయి ఎవరన్నా టూరిస్టులు వెళ్తే ఇలా అడుక్కుంటూ ఉంటారు సార్. వాళ్ళ బాధ ఎలా ఉందనుకుంటున్నారు? అలాంటి వాళ్ళకి పిలిచి పనిస్తే వాళ్ళని కరప్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని చంపడానికి వాళ్ళని ఉపయోగిస్తున్నారు. వాళ్ళ బ్రెయిన్ ని అంత కరప్ట్ చేస్తున్నారు. అది ఎవరు కూడా హర్షించలేని విషయం. అంటే ఇంటర్నేషనల్ మీడియా దే కెన్ సే ఎనీథింగ్ అబౌట్ ఇజ్రాయెల్, బట్ గ్రౌండ్ రియాలిటీ అనేది ఒకటి ఉంటది, హానెస్ట్ గా నిజాయితీగా అనేది ఒక రియల్ కాజ్ ఉంటది. జస్ట్ ఇజ్రాయెల్ సస్టైనింగ్ అంటే వాళ్ళ ఎగ్జిస్టెన్సీ కోసం పోరాడుతున్నారు. దిస్ ఈస్ ద బాటమ్ లైన్. మమ్మల్ని లేకుండా చేసే విధానాన్ని మీలాంటి ఎంటర్ప్రెన్యూర్స్, అలాగే బిజినెస్ మెన్ దాదాపు 2 decades-గా అక్కడ ఉంటున్నారు. మీరు కానీ మీలాంటి వాళ్ళు వేరే దేశాల నుంచి వస్తున్నారు. మీరు అనివార్యంగా అక్కడ వాళ్ళని కొందరిని ఎంగేజ్ చేసుకోవాలి. ఇజ్రాయలీస్ కావచ్చు, ఒకవేళ ఇజ్రాయెల్ ముసుగులో ఉన్న హమాస్ వాళ్ళని కూడా కాదు, ఏం తెలియదు కదా ఎవరో ఏంటో అనేది. ఇప్పుడు మీరు October 7th అటాక్ చూసిన తర్వాత నమ్మకం పోయింది కదా. ఎప్పుడైనా యూ ఎక్స్పీరియన్స్ సచ్ కైండ్ ఆఫ్ బిట్టర్ ఎలిమెంట్స్ అండి? సాధారణంగా అండి, ఇప్పుడు ఈ టూరిజం లో వీటిలో అందరూ కూడా అరబ్ గైడ్స్ ఉంటారండి మన దగ్గర. ఎక్కడైనా జూయిష్ గైడ్స్ ఉంటారు, అరబ్ డ్రైవర్స్ ఉంటారు. దే ఆర్ వెరీ కమిటెడ్ టు ద ఇజ్రాయెల్. వాళ్ళకి ఇజ్రాయెల్ పాస్పోర్ట్ ఉంటుంది, ఇజ్రాయెల్ ఐడియా ఉంటుంది. వాళ్ళు అంటే ప్రొఫెషనల్ గా ఉన్నోళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయలేదండి. ప్రొఫెషనల్ గా ఎడ్యుకేట్ ఉన్నోళ్ళు వాళ్ళకి అర్థమైపోయింది, మనం కో అడ్జస్టింగ్ అయ్యి మనం కలిసి బతికితే గానీ ఇక్కడ మనం జీవించలేము అనేది అర్థమైపోయింది వాళ్ళకి. వేరస్ ద థింగ్, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, లేబర్ వర్క్ చేసేవాళ్ళు, ఎక్కడైతే లో కెరియర్ ఉన్నటువంటి వాళ్ళని ఈజీగా క్యాప్చర్ చేస్తున్నారు, వాళ్ళ బ్రెయిన్ ని వాష్ చేస్తున్నారు. సో దే ఆర్, అంటే వాళ్ళు డబ్బు కోసం అంటే కూడా, అంటే మీరు చాలా మంది చూస్తే చిన్న చిన్న పిల్లలు సార్ వెళ్ళే బస్సుల మీద వేస్తారు రాళ్ళు, గన్నులు పెట్టుకుని కొడతారు. అంటే ఆడ గన్ను ఎలా పేల్చాడో కూడా తెలియదు, కానీ వాడు నేర్చేసుకుంటాడు, ఎమ్మటం వస్తాడు, డైరెక్ట్ గా ఉన్నట్టుండి పోలీస్ ఆఫీసర్ మీద గన్ ఫైర్ చేస్తాడు. సో దీన్ని మనం ఎప్పటికప్పుడు డిఫెండ్ చేసుకుంటేనే, పాపం ఇజ్రాయెల్ ఎంతో దాన్ని డిఫెండ్ చేస్తా, దాన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్లకుండా అయినా కూడా వాళ్ళని పిలిచి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి తిండి పెట్టి ఎంత సపోర్ట్ చేసింది. గాజాలో చాలా ఏరియా డెవలప్ చేయడానికి ఇజ్రాయెల్ ఫండింగ్ చేస్తుంది. సో అయినా కూడా వాళ్ళ యొక్క బుద్ధిని ఇలాంటి ఎక్స్ట్రీమిస్ట్ ద్వారా కొన్ని సందర్భాల్లో చూపించుకుంటున్నారు. మాకైతే గనక ప్రొఫెషనల్ గా ఉన్నోళ్ళు ఎవరు కూడా అలాంటి బిహేవియర్ లేదండి. ఇన్ని సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం. మా బస్సు డ్రైవరు అరబ్బే ఉంటాడు, ముస్లిమ్సే ఉంటారు. దే ఆర్ వెరీ గుడ్ ముస్లిమ్స్ కూడా మామూలుగా డెడికేటెడ్ గా వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు. ఒక యూదుడు వస్తే వాడు నిజంగా అక్కడ ప్రార్థన చేసుకోవాల్సిన టైం వస్తే కనుక అక్కడ ఆపుతాడు, వాళ్ళకి రెస్పెక్ట్ చేస్తాడు, పక్కన నుంచుంటాడు, వాళ్ళ ముందు సిగరెట్ కూడా తాగడం. ఈ విధంగా వాళ్ళకి సంబంధించినంత వరకు ఒక ఫ్రెండ్షిప్ ఉంది.
రైట్ మన డేవిడ్ బ్రన్హామ్ గారు సార్ మీరేమంటారు? Yeah. See, ఒక గుడ్ విల్ అంబాసిడర్గా ఈ మైట్ ఆఫ్ సీన్ సెవరల్ గ్రూప్స్ వాళ్ళతో కలిసి మీరు జర్నీ చేసిన ఇది ఉంది, ఆ ఎక్స్పీరియన్సెస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఎక్కడైనా డిడ్ యూ నోటీస్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండి ఆల్ అలాంగ్ దీస్ ఇయర్స్? ఇజ్రాయెల్ కంప్లీట్ గా వండర్ఫుల్ డెమోక్రటిక్ కంట్రీ అండి. అక్కడ ఉన్నంత స్వేచ్ఛ, అక్కడ ఉన్నంత ఫ్రీడమ్ ఎక్కడ మనం అరబ్ కంట్రీస్ లో ఎక్కడ కూడా ఫీల్ అవ్వం. ఈవెన్ అరబ్ పార్లమెంటేరియన్స్ ఉంటారు, కెనెసెట్ మెంబర్స్,